సినిమా అంటే క్రియేటివిటీ మాత్రమే కాదు, లెక్కలు కూడా. ఈ సినిమా చేస్తే నాకేం వస్తుంది అనే లెక్క ఎవరైనా సరే వేసుకోవాల్సిందే. అయితే కొన్నిసార్లు గుడ్డిగా ఎస్ చెప్పేయాల్సి వస్తుంది. దర్శకుడిని చూసో హీరోని చూసో సినిమా ఒప్పుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటిస్తారా అని అడిగితే నో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? రజనీకాంత్కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్లో అయినా కనిపించాలని కోరుకుంటుంటారు. కాకపోతే జైలర్ 2 విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అవుతుంది. రజనీకాంత్ నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది. కథా కథనాలతో గ్రిప్పింగ్ నెరేషన్తో నెల్సన్ కట్టుపడేశాడు. దానికి తోడు గెస్ట్ అపిరెన్స్లను కూడా కేక పెట్టించాయి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఎంట్రీ వాళ్ళకిచ్చిన ఎలివేషన్లు రిపీట్ ఆడియన్స్ను తీసుకొచ్చేశాయి. ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే పంతా కొనసాగించాలని అనుకుంటున్నారు నెల్సన్. మోహన్ లాల్, శివరాజ్ కుమార్లతో పాటుగా మరికొంతమంది అతిథుల్ని తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేశాడు నెల్సన్. అందుకోసం షారుఖ్ ఖాన్ ని విజయ్ సేతుపతిని సంప్రదించారు. షారుఖ్ ఖాన్ ముందు ఓకే అన్నా ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాడని సమాచారం. షారుఖ్ ఈ సినిమాలో కనిపించడం కష్టమే అన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. మరోవైపు విజయ్ సేతుపతి పరిస్థితి కూడా ఇంతే. అంతకుముందు బాలకృష్ణని గెస్ట్ రోల్ కోసం అడిగారు. కానీ బాలయ్య ముందేనో చెప్పేశారు. టాలీవుడ్ నుంచి ఓ టాప్ హీరోని తీసుకురావాలన్నది నెల్సన్ ప్రయత్నం. కానీ అది నెరవేరటం లేదు. రజనీకాంత్ సినిమా జైలర్ ఫ్రాంచైజీ అన్నా చాలా మంది హీరోలు గెస్ట్ రోల్ చేయడానికి వెనుకంజ వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జైలర్ 1లో మోహన్ లాల్, శివన్నలకు ఇచ్చిన ఎలివేషన్లు చూసి కూడా ఎవరూ కరగడం లేదు. పారితోషికాలకు పడిపోవడం లేదు. దాంతో కొత్త గెస్టులు లేకుండానే జైలర్ 2 పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.